మీకు తెలుసా దాదాపు 350 రకాల రామాయణాలు ఉన్నాయని. తెలుగులో ఉన్న రామాయణంలో ప్రసిద్ధ లక్ష్మణ రేఖ కథ ఉంటుంది. ఇందులో లక్ష్మణుడు సీతాదేవిని ఒంటరిగా విడిచి వెళ్లే ముందు కుటీరం చుట్టూ ఒక రక్షణ గీతను గీస్తాడు. నిజానికి ఈ కథ కేవలం తెలుగు రామాయణంలో మాత్రమే ఉంటుంది, వాల్మీకి రామాయణంలో ఉండదు. తమిళనాడులోని కంబ రామాయణంలో రావణుడు కేవలం సీతను మాత్రమే ఎత్తుకెళ్లాడు, సీతాదేవి కింద ఉన్న భూమిని కూడా పేకలించి తీసుకువెళ్తాడు. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని అతి కిరాతకంగా జుట్టు పట్టుకొని భౌతికంగా అపహరిస్తాడు. తులసీదాస్ రాసిన రామమానస చరిత్రలో రావణుడు తీసుకెళ్లింది ఒక మాయా సీతను, అంటే సీతాదేవి ఒక భ్రమ రూపాన్ని మాత్రమే. అసలైన సీతాదేవి భూదేవి దగ్గర సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు జైన రామాయణంలో రాముడు అసలు రావణుడిని చంపడు, ఎందుకంటే అతను అహింసను పాటించే గొప్ప జైనుడు. అందుకే అక్కడ రావణుడిని చంపేది లక్ష్మణుడు. భారతదేశంలోనే కాకుండా థాయిలాండ్ లో కూడా ఒక రామాయణం ఉంది. ఆ రామాయణంలో హనుమంతుల వారు బ్రహ్మచారి మాత్రం కాదు, అందులో ఆయనకి చాలా రకాల ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. ఒకే కథ కానీ ఎన్నో రూపాలు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ రకమైన రామాయణాన్ని వింటూ పెరిగారు? జై శ్రీరామ్.